నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సింగర్ మంగ్లీ సత్యవతి ఆమె సోదరుడు శివ పై వచ్చిన ఈ పెట్టుబడుల మోసం చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనే చర్చనీయాంశమైంది. ఎందుకంటే అది 250 కోట్లు మించిపోయిందని, సిమెంట్ పరిశ్రమ పెడుతున్నామని చెప్పి వాళ్ళ కులస్తుల దగ్గరనే ఎక్కువ మోసం చేశారని, సింగర్ మంగ్లీ ద్వారానే ఈ మోసం జరిగిందని బాధ్యతలు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే సింగర్ మంగ్లీని నమ్మే మేము లక్షలు పెట్టుబడులు పెట్టాము అనేది కూడా చెప్తున్నారు. అట్లాగే సింగర్ మంగ్లీ తమ్ముడు శివ పరారులో ఉన్నాడు. అతను చేసిన ఈ పెట్టుబడులపై మోసం కూడా ఒక్కొక్కటి అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అతను పారిపోవడం, అతను కీలకంగా ఉన్నాడు. మంగ్లీ తమ్ముడు ప్రస్తుతం పరారులో ఉన్నాడు. అతని కోసం పోలీసు వేట కొనసాగుతుంది. ఇది ఒకరిది కాదు, ఇద్దరు కాదు, మొత్తము 250 కోట్లు 300 కోట్లు మోసం జరిగింది. ఇది మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూలు చేయడం, మీకు వడ్డీలు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి అని చెప్పడం కూడా చాలా వచ్చింది. ఇంకా చూసుకుంటే సింగర్ మంగ్లీ గారు పరిస్థితి చూస్తా పోతే ఒక్కొక్కటి మనకు నిరాశ ఏమి అనేది ఈ మంగ్లీ గారిని చుట్టుముట్టేసినాయి ఈ వివాదాలు, కేసులు. ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో అనే కాదు, కానీ ఈ కేసులు అయితే చాలా వచ్చినాయి. ఈ మంగ్లీ గారు ఏం మాట్లాడుతున్నారంటే, కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర పన్నాయి, నేను ఏ తప్పు చేయలేదు అనేది కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మంగ్లీ గారు అనేది ఒకసారి చూద్దాం. మైక్రో ఫైనాన్స్ శుభచేత్ర ఇన్ఫ్రో మోసంలో బాధ్యతలకు న్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నా, అన్యాయం జరిగింది. మైక్రో ఫైనాన్స్ శుభచేత్ర ఇన్ఫో మోసంలో బాధ్యతలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నా, బాధ్యతలకు న్యాయం జరిగే వరకు వాళ్ళకు అండగా ఉంటానని గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అన్నీ చెప్తారు, మళ్ళీ కేసు ఎందుకు పెట్టలే? నీ తమ్ముడు ఎందుకు పారిపోయారు? సింగర్ పాటలు పాడుకుంటూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న మంగ్లీ గారు డబ్బు మీద ఆశ చూపించుకొని ఎంతోమంది తన కులస్తులకు కూడా మోసం చేసి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసుకొని ఈ పొద్దు నేను న్యాయం చేస్తా అంటావు. నువ్వు వచ్చి ఏం కేసు కంప్లీట్ ఇచ్చావు? నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నామని సుబ్బారావు గారి మీద కంప్లీట్ ఇచ్చారు. సుబ్బారావు గారు బాధ్యతల తరఫున పోరాడుతున్నాడు. సుబ్బారావు గారు అట్లాంటి గట్టి వ్యక్తి సుబ్బారావు గారు. అట్లాంటి వాళ్ళు న్యాయ వృత్తిలో ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా తక్కువ. కానీ ఆయన బాధ్యతల పక్కన పోరాడుతా అంటే మీరు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? సుబ్బారావు గారి మీద నా మీద పెడుతున్నారు, నా కుటుంబాన్ని ఏదిస్తున్నారని కేసు పెట్టారు. మిమ్మల్ని నమ్మి ఎంతోమంది పెట్టుబడులు పెట్టిన సింగర్ మంగ్లీ గారు ఇప్పుడు వాపోతున్నావు, బాధపడుతున్నావే. నీ తమ్ముడు ఎందుకు మోసపోయాడు? 250 కోట్లు 300 కోట్లు అంటే ఇంత అంత అమౌంటా? పేదోళ్ళ డబ్బు. నా మీద దుష్టప్రచారం చేస్తున్నారు, నా మీద అన్యాయం చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎవరు అన్యాయం చేయట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు తెలిస్తే ఉంటుంది సింగర్ మంగ్లీ గారి యొక్క జీవితం మొత్తం. ఎంతోమంది బాధ్యతలు ఈరోజు రోడ్డును పడ్డారు. తన కులస్తుల దగ్గరనే వసూలు చేసుకున్నారనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఇట్లా మంగ్లీ గారు చూసుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి మంగ్లీ గారి పరిస్థితి. కావాలని నన్ను ఇరికిచ్చారు, అన్యాయం జరిగిన వారికి అండగా ఉంటామంటున్నారు మంగ్లీ. పెట్టుబడులు పెట్టి నీవు చేసి నీ ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటే ఎట్లా చేస్తారు చెప్పండి? ఏ పరిస్థితి అంటే సింగర్ మంగ్లీ ఆర్థిక మోసాల ఆరోపణలతో మైక్రో ఫైనాన్స్ స్కామ్ వివాదంలో చిక్కుకున్నారు. రామావత్ మధు అనే వ్యక్తితో పరిచయం ఉందని, కానీ స్కామ్తో సంబంధం లేదని ఆమె చెప్తున్నారు. వీళ్ళిద్దరూ చూడు ఒకరికొకరు అనుకూలంగా ఉండి డబ్బులు మోసాలు చేసుకున్న తర్వాత సింగర్ మంగ్లీ గారు ఏం అతనితో నాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. ఈ కేసులో 60కి పైగా కేసులు నమోదైనాయి. మంగ్లీని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ బాధ్యతలు, న్యాయవాదులు సోషల్ మీడియాలో దుష్టచారం జరుగుతుందని, తాను బాధ్యతరాలని ఆమె కన్నీటి పర్వతం అయ్యారు. చూడండి, ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి అతని తమ్ముడు ప్లస్ రామావత్ మధు అని వీళ్ళందరూ కలిసి తన కులస్తుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. 1000 కోట్లు 300 కోట్లు వరకు వసూలు చేశారు.
ఇప్పుడు ఆ బాధ్యతలు రోడ్ల మీద పడినారు. ఆ డబ్బులు ఎవరిస్తారు? మంగిలిని చూసి మేము ఇచ్చాం, మంగిలీనే మా దగ్గర వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. తమ కులస్తులే చెప్తున్నారు. మైక్రో ఫైనాన్స్, శుభచేత్ర ఇన్ఫ్రా మోసాల ద్వారా రామావత్ మధు, బాలాజీ నాయక్, భారత్ చౌహాన్లతో కలిసి మంగిలి ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారనేది మనకు తెలుస్తుంది. ఇంత అంత కాదండి, 150 కోట్లు అనుకున్నాం కానీ అది 250 కోట్లు, 300 కోట్లు. ఇంకా విచారణలో, పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. అవి బయటపడితే ఇట్లాంటి మంగిలి వాళ్ళను నన్నేర్పులు ఏడుస్తూ నాకేం సంబంధం లేదు, నేను బాధ్యతురాలిని అంటే ఏం డబ్బులు పోగొట్టుకున్నావా? డబ్బులు 10 మందికి చెప్పి మోసం చేసి కోట్ల రూపాయలు పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కొని నంగేడుపులు ఏడుస్తుంది సింగర్ మంగ్లీ గారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తనను కావాలని ఇరికిస్తున్నారని మంగ్లీ అన్నారు. తాను కేవలం కొన్ని సామాజిక కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యానని, ఈ స్కామ్తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ముందు ఏమన్నారు? ఏమి స్కామ్ లేదు, ఏం లేదు, ఆ సుబ్బారావు గారు నా మీద కావాల్సిందే ఇరికిస్తున్నారు, ఈడ మైక్ ఏమి స్కామ్ లేదన్నారు. ఇప్పుడేమో నాకేం సంబంధం లేదు, ఈ స్కామ్కు నాకు సంబంధం లేదని అంటున్నారు. మంగ్లీ గారు, మీరు చెప్పే దాంట్లో మీరు ఏమన్నా ఉందా? మీరేం ఆలోచించుకోండి. ముందేమో స్కామ్ జరగలేదని అడ్వకేట్ సుబ్బారావు గారికి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించివి సుబ్బారావు గారిని అందరూ అవమానపరిస్తే, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ బీత్ కూడా పెట్టి సుబ్బారావు గారిని అవమానపరిస్తే, అప్పుడేమో సుబ్బారావు గారు నా మీద బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తివి. ఇప్పుడేమో ఇన్ని కోట్లు బయట వచ్చే గుడికి అయ్యో నాకేం సంబంధం లేదు, స్కామ్తో నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంగ్లీ కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఈ వివాద కారణంగా టాలీవుడ్ నుంచి ఆమెను బహిష్కరించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ కుంభకోణంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇంకా ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనేది కూడా పోలీసులు చెబుతున్నారు. వీళ్ళల్లో సింగర్ మంగ్లీ తమ్ముడు పరారులో ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకు పరారులో ఉన్నారు, ఏమి దీని చెప్పు, ఎందుకు పరారు చేయాలి? సింగర్ మంగ్లీ సత్యవతి ఆమె సోదరుడు శివాపై వచ్చిన పెట్టుబడుల మోసం కేసు ఏప్రిల్ 26 చివరి నాటికి తీవ్ర చర్చనాంశమైంది. ఏమంటే 150 కోట్ల మోసం ఆరోపణలు, 150 నుంచి 250 కోట్ల వరకు ఈ మంగ్లీ తమ్ముడు కూడా దీంట్లో సోదరుడు శివ మరికొందరు కలిసి భారీ పెట్టుబడుల పేరుతో ప్రజలను 10 కోట్ల నుండి 250 కోట్ల వరకు మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు గారు అప్పుడే ఆరోపణలు చేశారు. కానీ అడ్వకేట్ సుబ్బారావుకు మీద కేసు పెట్టారే తప్ప అడ్వకేట్ సుబ్బారావు చెప్పింది నిజమని మంగ్లీ గారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నాకేం సంబంధం లేదు, నేను అమాయకురాల్ని, నేను పాటలు పాడుకుంటా, నేను ఈ కులస్తుల్ని సొంతం కులాల వల్లనే మోసం చేసింది, జర్జాగా మోసం చేసి పెద్ద పెద్ద ఇండ్లు బంగాళాలు కట్టుకొని పేదవాళ్ళ దగ్గర 5 లక్షలు 10 దగ్గర వసూలు చేసి 3% 5% లాభాలు వస్తాయి, మీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి 5 లక్షలు కడితే సెంటు భూములు ఇస్తాం, ఆ భూములు ఇస్తాం, ఆడ ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేసి పేద ప్రజల దగ్గర వసూలు చేసుకున్నారు మంగ్లీ అండ్ వాళ్ళ తన గ్యాంగ్. తమ్ముడు శివ ఏమో మా తమ్ముడికి ఏం సంబంధం లేదు, నోట్ల కట్టలు మిషన్లో ఎంచుతుంది శివ తమ్ముడు, ఆడ వస్తూ అంటే చూడండి శివ తమ్ముడా మా తమ్ముడా ఆయన ఎవనో అంటున్నారు. ఇంత పచ్చిగా అబద్ధాలుగా మాట్లాడుతున్న మంగ్లీ గారు, నీకు అన్యాయం జరిగినా ఇంకొకరికి అన్యాయం జరిగినా తప్పే కదా. పేదవాళ్ళు తినక పెట్టుబడులు పెడితే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు ఆలోచించుకోండి. మంగ్లీ తమ్ముడు శివపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు నేపథ్యంలో మంగ్లీ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. శివ ఆయన తమ్ముడు చూస్తే పరారులో ఉన్నాడు. కీలక నిందితుడిగా భావిస్తున్న మంగ్లీ తమ్ముడు శివ ప్రస్తుతం పరారులో ఉన్నట్లు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. మంగ్లీ గారు తమ ఊరికి వచ్చి నమ్మకాన్ని కలిగించారని, ఆ నమ్మకంతోనే శివకు డబ్బులు ఇచ్చామని, కానీ తమకు డబ్బులు తిరిగి రాలేదని బాధ్యతలు ఆరోపిస్తున్నారు. చూడండి, మంగ్లీ గారే తమ ఊరికి వచ్చి నమ్మకాన్ని కలిగిస్తేనే మేము డబ్బులు ఇచ్చాము. తనపై వచ్చిన మోసం ఆరోపణలు మంగ్లీ ఖండించారు. తనను కావాలని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని, లాయర్ సుబ్బారావు తనను డబ్బులు అడిగారని, యువనందనే షేక్ ప్రచారం చేస్తున్నారని ఆమె మీడియాకు తెలిపారు. చూడండి, మళ్ళా ఇప్పటికీ మంగ్లీ గారు అడ్వకేట్ మీద కేసులు పెట్టడం అని చెప్తూ ఇంతమంది మోసాలు చేస్తే ఇంకా ఏమి వస్తాయి చెప్పండి. మంగ్లీ సోదరుడు శివ ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని,
ఆఫీసు ఓపెనింగ్లకు కూడా మంగ్లీతో కలిసి వెళ్ళాడని మీడియా కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివాకి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయనను ఎలా డబ్బులు వసూలు చేశారో, పేదోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి పేదోళ్ళ కడుపులు కొట్టిన మంగ్లీ గారు ఈ పొద్దు నాకేం సంబంధం లేదు, నా తమ్ముడికి ఏం సంబంధం లేదు, నా కుటుంబానికి ఏం సంబంధం లేదు, ఆయన శివాకాంత్ మధున ఎవరు ఆయన నాకు సంబంధమే లేదు, మేము ఈవెంట్లలో కలుసుకున్నాం కానీ ఈ డబ్బులు వసూలు చేయని దాంట్లో నాకు సంబంధం లేదని చెప్తారు. అన్ని ఫేక్ వార్తలు చెప్తూ మంగ్లీ గారు ఇంత మోసం చేస్తున్నారనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ పొద్దు సింగర్ మంగ్లీ గారు ఏకాకి అయ్యారు. ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ప్రజలు కూడా ఆయన మోసాన్ని గమనించారు. ఆయన ఇంత మోసం చేసిందా అనేది ప్రజలు ముక్కు మీద ఏలేసుకొని బాధపడుతున్నారు. అయ్యే మంగ్లీ గారు ఇట్లాంటిదే, మేము అందరం మంచివాళ్ళం అనుకున్నామే, మంచిది అనుకున్నామే, ఇంట్లో 10 మందికి మోసం చేస్తుందా, ఇంతమంది ఇన్ని కోట్లు ముంచేస్తుందా అనేది కూడా ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు సింగర్ మంగ్లీని చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.